బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కుల సాధన పోరాటాన్ని కేసీఆర్ ఎంచుకున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 13న నల్గొండలో కృష్ణా జలాల పరిరక్షణ సభ నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. లోక్సభ ఎన్నికల ముందు కృష్ణా జలాల హక్కుల అంశాన్ని బీఆర్ఎస్ తెరపైకి తేవడం రాజకీయంగా కాకరేపుతుంది. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ కృష్ణా నీటి విడుదల కోసం, ప్రాజెక్టుల సాధన కోసం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పాదయాత్రలు, సభలు జరిగాయి. తాజాగా ప్రతిపక్షంలో వచ్చాక మరోసారి కీలకమైన నదీ జలాల అంశాన్ని బీఆర్ఎస్ ముందుకు తీసుకొస్తుంది. అయితే రేవంత్ సభకి సర్కార్ కాక ఇస్తుంది. నల్గొండ జిల్లాకు సంబంధించి రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో నెల రోజుల పాటు 30A పోలీస్ యాక్ట్ 1861ని అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు ఎస్పీ చందనా దీప్తి కీలక ప్రకటన విడుదల చేశారు. ఈ చట్టం ప్రకారం పోలీసు అధికారుల ముందస్తు అనుమతి తీసుకోకుండా జిల్లాలో ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు నిర్వహించొద్దని ఎస్సీ సూచించారు. కేసీఆర్ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేయడంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యాక్ట్ అమల్లోకి తెచ్చిందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. బహిరంగ సభ నిర్వహించి తీరుతామని చెబుతున్నారు. కేసీఆర్ సైతం సభ నిర్వహించి తీరుతామని అంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ సభకు దీటుగా కాంగ్రెస్ పార్టీ భారీ సభకు ప్లాన్ చేస్తుంది. 2 లక్షల మందితో నల్గొండలో కాంగ్రెస్ సభకు ప్రణాళికలు రూపొందిస్తుంది. సభకు ప్రియాంక గాంధీని ఆహ్వానించాలని మంత్రి కోమటిరెడ్డి ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇదే సభలో ప్రియాంకతో మరో 2 గ్యారంటీల అమలుకు యోచిస్తున్నారు. గులాబీ బాస్ కేసీఆర్ కు చెక్ పెట్టేలా మంత్రి కోమటిరెడ్డి వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక కృష్ణా జిల్లాలో తెలంగాణ హక్కులపై కేంద్రం పరిధిలోకి ప్రాజెక్టులు వెళ్తే భవిష్యత్తులో ఎదుర్కొనే ఇబ్బందులపై ప్రజలకు అవగాహన కల్పించడానికే బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించామని బీఆర్ఎస్ అంటుంది. మొత్తంగా కృష్ణా జలాల హక్కుల అంశం రాజకీయంగా చర్చ రేపుతుంది.